హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్గా అండ్ తొందరగా అయ్యే రెసిపీ చికెన్ పలావ్. మరి సింపుల్గా చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మొత్తం ముక్కలకి పట్టేలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో గుప్పెడు మెంతి కూరని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మెంతి కూర మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ మసాలా దినుసుల్ని కూడా నేను కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, జాజికాయ ఇవన్నీ దంచుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1/2 కిలో చికెన్కి ఒక 4 టేబుల్ స్పూన్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇంకోసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని అండ్ ఒక 4 to 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాక అందులోనే బగారా ఆకుని వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టేయాలి. ఆనియన్స్ మగ్గాలి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గాయి. ఒక 5 minutes తర్వాత అందులోనే ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes వరకు మూత పెట్టేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అండ్ ఒక 50% చికెన్ కూడా ఉడికిపోయినట్టే. అందులోనే ఒక చిన్న కప్ అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకో 5 minutes మూత పెట్టుకోవాలి. 5 minutes తర్వాత చూడండి, మన చికెన్ ఒక 90% ఉడికిపోయింది. నెక్స్ట్ నేను ముందుగానే వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను రైస్ని. అదే రైస్ని ఇప్పుడు చికెన్లోకి వేసేసుకుందాం. వాటర్ని కూడా పడేయకుండా అదే వాటర్ని వేసుకుంటే క్వాంటిటీ కూడా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో 10 minutes వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి లిడ్ పెట్టేసి. 10 minutes తర్వాత చూడండి, మూత తీసి చూస్తే ఒక 50% రైస్ ఉడికిపోయింది. అందులోని కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని ఇంకో 10 minutes వరకు మూత పెట్టుకోవాలి. 10 minutes తర్వాత చూడండి, మనం యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇంతే సింపుల్గా అండ్ క్విక్గా మన చికెన్ పలావ్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. చలో బాయ్ గాయ్.